మీరు మీ జీవితంలో శ్రమల గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు, సమాజంలో వ్యతిరేకత, ద్వేషించే వారి వలన పోరాటం, నువ్వు వర్క్ చేసే పనిలో కానీ, నువ్వు ఉండే ప్లేస్లో కానీ, ప్రతి చోట కానీ అవమానాలు, నిందలు నీకు ఎదురవుతున్నప్పుడు, నీకు శ్రమలు కారణం లేకుండా కలుగుతున్నప్పుడు ఎంతమాత్రం కూడా చింతించకూడదు. ధైర్యం తెచ్చుకోవాలి. జీవితంలో శ్రమలు ఎందుకు ఎదురవుతున్నాయో తెలియని పరిస్థితి. ఈ శ్రమలు అనేటివి మన క్యారెక్టర్ని ప్రూఫ్ చేయడానికి వస్తాయి. శ్రమలను చూసి నువ్వు ఎప్పుడైతే భయపడతావో, శ్రమలను చూసి ఎప్పుడైతే నువ్వు పారిపోతావో, జీవిత గమనాన్ని ఆపి నీ యొక్క ఇన్నర్ పీస్, ఇట్స్ మీన్ అంతర్గత ప్రశాంతతను కోల్పోయి శ్రమల బడిలో చిక్కుకొని శ్రమల ప్రవాహంలో కొట్టుకొని పోతూ జీవితం అస్తవ్యస్తంగా మారుతున్న సమయంలో నీవు ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే నీకొక శుభవార్త చెప్తాను. ఏంటి అంటే, శ్రమలలో గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు శ్రమలను చూసి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే శ్రమలు ఎల్లకాలం ఉండేటివి కావు. అలాగని నువ్వు శ్రమలలో భయపడి నీ అంతర్గత ప్రశాంతతను కోల్పోయి నిరంతరం వాటి గురించి ఆలోచిస్తూ వాటినే తలంచుకుంటూ మానసికంగా కృంగిపోయి నీ యొక్క ఎదుగుదలలో లోపించి నీవు మాటిమాటికి కృంగిపోయి నీ జీవితంలో నువ్వు చేయవలసిన విషయాలను కూడా చేయకుండా నీ జీవితమే ఒక అస్తవ్యస్తంగా మారుతుంది. ఈరోజు చెప్పే విషయంలో మీరు జాగ్రత్తగా మీరు విని మీ జీవితాలకు అన్వయించుకొని మీ జీవితాలని పుషప్స్ అంటే రైజప్ చేసుకొని సెల్ఫ్ మోటివేషన్ అయ్యి ముందుకు సాగుతారని నేను నమ్ముచున్నాను. శ్రమలు, కన్నీరు, వేదనలు, బాధలు వచ్చినప్పుడు కూర్చొని చింతించడం ఫస్ట్ ఆపేయండి. మీరు వెళ్ళండి, ఒక కౌన్సిలర్ వారి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా గమనించి చూడండి. మీరు ఒక వెండి ఆభరణాన్ని తయారు చేస్తున్నప్పుడు ఆ కౌన్సిలర్ వాడు ఆ యొక్క వెండిని కొలిలో పెట్టి దానికి కావలసినంత హీట్ని అందిస్తాడు, కావలసినంత ఫైర్ని మాత్రమే అందిస్తాడు. ఆ విషయంలో అతడు చాలా జాగ్రత్త తీసుకుంటాడు. ఎందుకంటే ఆ ఫైర్ ఎక్కువైనా తక్కువైనా ఆ ఆభరణం అనేది తయారు కాదు, ఆ సిల్వర్ అనేది నాశనం అయిపోతుంది. దాని పట్ల ఎంతో శ్రద్ధ వహించి ఆ యొక్క సిల్వర్ని ఒక ఆభరణంలాగా రూపొందిస్తాడు ఒక కౌన్సిలర్. అయితే ఈ యొక్క సిల్వర్ ప్లేస్లో మీ యొక్క క్యారెక్టర్, మీ యొక్క వైఖరి, మీ యొక్క యాటిట్యూడ్, మీ యొక్క శీలము, ఇట్స్ మీన్స్ వ్యక్తిత్వాన్ని పెట్టి చూసుకోండి. అక్కడ మీరు అందించవలసిన ఆ యొక్క ఫైర్ అనేది ఏదైతే ఉందో దాని పట్ల మీరు జాగ్రత్త వహించాలి. అంటే శ్రమలలో మీరు మీ యొక్క వ్యక్తిత్వం పట్ల, మీ యొక్క మానసిక స్థితి పట్ల, బయటి ప్రపంచంలో మీకు ఏదైనా జరిగినాయండి, మీరు ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ, ప్రతిదాన్ని జీవితంలోకి యాక్సెప్ట్ చేస్తూ, ఓకే ఈ శ్రమ వచ్చిందా, ఈ పరిస్థితి ఎదురైందా, ఓకే లెట్ హిమ్ కమ్ టు ఇన్ మై లైఫ్. వై? బికాస్ ఐ హ్యావ్ టు ఫేస్ దట్, ఐ హ్యావ్ కరేజ్. ఓకే, నువ్వు శక్తిని కలిగి ఉన్నావు, శక్తి కలిగిన వాడికి శ్రమలు వస్తాయి. కాబట్టి నువ్వు ఎంతైతే అవుట్పుట్, ఇట్ మీన్స్ ఆ కౌన్సిలర్ వాడు ఏ విధంగా అయితే తగు జాగ్రత్త తీసుకొని కావలసినంత హీట్ని మాత్రమే ఆ యొక్క సిల్వర్కి ఇచ్చి ఆభరణాన్ని ఏ విధంగా అయితే తయారు చేస్తాడో, అదేవిధంగా యువర్ సెల్ఫ్, మీ యొక్క సెల్ఫ్కి అంటే మీ యొక్క వ్యక్తిత్వానికి, మీ యొక్క క్యారెక్టర్కి, మీ యొక్క పర్సనాలిటీకి మీరు తగినంత ఆలోచనలను, పాజిటివ్ థింకింగ్ని అందించాలి. అప్పుడు మీరు మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు మీరు కరేజ్లోకి అడుగు పెడతారు. ఆ ధైర్యం మిమ్మల్ని సహనంలోకి నడిపిస్తుంది. ఆ సహనం, ఓర్పు ఇవన్నీ నీకు నమ్మకత్వాన్ని, నీపైన నీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతాయి. అప్పుడు ప్రతి ఒక్క శ్రమని కూడా నువ్వు ఈజీగా సక్సెస్లోకి నడుస్తావు. వాటిని జయించి నువ్వు సక్సెస్లోకి నడుస్తావు. ఫ్యూచర్లో ఎటువంటి శ్రమలు నీకు ఎదురైనా కానీ వాటిని కూడా నువ్వు అధిగమించి నడవటానికి
జీవితంలో నువ్వు సక్సెస్ పథంలో నడవడానికి నీలో కరేజ్, నీ యొక్క యాటిట్యూడ్, నీ యొక్క వైఖరి అనేది నీకు సహాయం చేస్తుంది. బయటి వారు ఎవరు కానీ, నీ బయటి ప్రపంచం ఏది కానీ నీకు సహాయం చేయదు. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క మంచి వీడియో అని నేనైతే నమ్ముతున్నాను. ఇంత మంచి వీడియోని మీరు వింటున్నందుకు అసలు మీరు దీనికి ఎన్ని లైక్లు కొట్టినా అని తక్కువే. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కరేజ్ని కలిగి జీవించాలి.